ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు నేతలు. అందుకు అనుగుణంగానే ఇటీవలే పీసీసీ పదవులను సైతం భర్తీ చేసింది అధిష్టానం. మరో 15 రోజుల్లో డీసీసీ పదవులను భర్తీ చేసి మండల, గ్రామ కమిటీలను పూర్తి చేయాలనుకుంటుంది హస్తం పార్టీ. ఆగస్టు మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షులని, కార్యదర్శుల్ని, అలాగే ఉపాధ్యక్షుల్ని కూడా నియమించింది. అలాగే డీసీసీ అధ్యక్షుల్ని కూడా మరో 15 రోజుల్లో కూడా డీసీసీ అధ్యక్షులకి సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే కసరత్తులు చేస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గతంలో పంచాయతీ శాఖకు సంబంధించి ఫిలప్ చేయలేనటువంటి, భర్తీ చేయనటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసి, అలాగే నిధులను కూడా విడుదల చేసి మొత్తం గ్రామ స్థాయిలో నుంచి క్షేత్ర స్థాయిలోకి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, సన్నబియ్యం దగ్గర నుంచి, రేషన్ కార్డు దగ్గర నుంచి, గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి, ఉచిత బస్సు, ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకైతే సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జూలై 4తో మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా జూలై 4తో ముగుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కసరత్తులు చేస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క మెట్టు ఏదైతే పథకాల రూపంలో కావచ్చు, అలాగే క్యాడర్ ని నియమించుకునే రూపంలో కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే కూర్పులను అయితే చేసుకుంటూ వస్తుంది. మొత్తం ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ బలోపేతంకి సంబంధించి కావచ్చు, క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు, మొత్తం పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థలు ఆగస్టు మొదటి వారంలో వస్తున్నాయి అన్న ప్రాథమిక అంచనా ఉంది. కాబట్టి ఆగస్టు లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఫుట్ వర్క్ మొత్తం కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కార్యకర్తలు, అలాగే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే ప్రియారిటీ ఇస్తూ వాళ్ళకే క్యాడర్ కి సంబంధించి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా పార్టీ గుర్తించే విధంగా గ్రామ స్థాయిలో దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో వరకు కూడా వారికి తగిన గుర్తింపు వచ్చే విధంగా కూడా ఇప్పటికే కార్యదర్శుని, ఉపాధ్యక్షుని కూడా నియమించింది పీసీసీ. కాబట్టి నెక్స్ట్ డీసీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇలా మొత్తం ఒకటి కూడా ఫిలప్ చేసుకుంటూ వచ్చి పార్టీని ఏదైతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్లకు వెళ్లే లోపు మొత్తం ఇవన్నీ కూడా భర్తీ చేసుకుంటూ పార్టీని చాలా వరకు కూడా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్